అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రజెంటు నామినేటెడ్ పోస్టుల యొక్క టాపిక్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ అనేటువంటిది రోజు రోజుకు వాయిదా పడుతుంది. దీనికి కారణం ఏంటంటే నామినేటెడ్ పోస్టుల్లో ఈ కూటమిలో సయోధ్య అనేది కుదరలేదు. పదవులు ఆశిస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల్లో దీనిపై ఉత్కంఠత అనేది నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పలుమార్లు భేటీ అయినా కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి సందర్భాలు కనపడలేదు. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూటమి నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదనేటువంటి ప్రచారం జరుగుతుంది. పదవులు ఆశిస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల్లో ఎవరికి దక్కుతుందా ఈ నామినేటెడ్ పదవులు అనేటువంటి ఉత్కంఠత కూడా నెలకొంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాని వారికి, పొత్తులో భాగంగా కొందరికి తెలుగుదేశం నాయకుల్లో, అట్లానే జనసేన, బీజేపీ కోసం ఈ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను అయితే కొందరు నేతలు వదులుకున్నారు. అలాంటి వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని అప్పట్లో వారికైతే చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం అయితే హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు జనసేన, బీజేపీ నేతల్లో కూడా ఇదే తరహాలో ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల ఒత్తిడి అనేది పెరిగిందని ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క పోస్టుల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అట్లానే అధినాయకత్వం పలుమార్లు భేటీ అయ్యారు కూడా, పలుమార్లు చర్చించారు కూడా. అయితే ఈ పంచాయతీ ఇంకా తేలలేదు. అయితే 5 ఏళ్ల పాటు పడినటువంటి కష్టాలను, ఈ కేసులను, పదవులు పొందడం ద్వారా మర్చిపోతామని కొందరు నేతలైతే అనుకుంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం నియోజకవర్గ నాయకులు అనేక కేసులను ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వాటన్నిటిని తేరుకోవాలంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి పొందాలనేటువంటి ఒక ఆసక్తితో, ఉత్సాహంతో, ఒక ఆశతో ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్న ఈ రోజులు గడుస్తున్నాయి, కానీ ఈ పదవుల పంపకం మాత్రం ఇంకా జరగలేదని చెప్పచ్చు. ఎప్పుడో 2 నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిపారు ఇరు పార్టీలు. కానీ ఇప్పటి వరకు ఒక పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి కూడా ఉన్నాయి. ఒకటి టీటీడీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి, అట్లానే ఏపీ ఐసీసీ చైర్మన్ వంటి పదవులు కూడా ఈ యొక్క చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అందుకే వాటికి పోటీ కూడా ఎక్కువగా ఉంది. అలాగే కేబినెట్ హోదా ఉన్నటువంటి పదవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటన్నిటి కోసం పార్టీ కోసం శ్రమపడినటువంటి వారు ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏది తేల్చలేకపోతున్నారు. అదుగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. ఈ క్రమంలో పదవులు పలానా వాళ్ళకేనంటూ ఒక విస్తృత ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. అందులో ఎంత నిజమన్నది ఎవరికి తెలియదు. ఈ నామినేటెడ్ పదవుల్లో ఓ ఫార్ములాను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. 70% తెలుగుదేశం పార్టీకి, మిగతా 30% జనసేన, బీజేపీ పార్టీలకు పంచుతారనేటువంటిది ఒక ప్రచారం కూడా చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మొత్తం టీడీపీదే ఉంటుంది కాబట్టి పొత్తులు ఉన్న చోట్ల త్యాగం అనేది చేసి ఆయా పార్టీల విజయాలకు పనిచేశారు తెలుగుదేశం పార్టీలు. దీనికి తామే తెలుగుదేశం నేతలు బాధ్యులం కాబట్టి తమకు అవకాశం కల్పించాలని వారు పేర్కొనడం, బహిరంగంగా చెప్పడం అనేది విశేషం. జనసేన పార్టీ అభిమానులు కూడా ఉన్నారు, కానీ క్యాడర్ లేదని, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారు కారణంగా పదవులు ఇస్తే తమ పని కొంత తేలిపోతుందని టీడీపీ నేతలు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంత అలుగుతున్నట్లు కూడా కనపడుతుంది. అలాగే బీజేపీ విషయంలో కూడా అదే విషయాన్ని, అదే భావనలు కూడా జరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. అందుకే పదవుల ప్రకటనలో ఆలస్యం అవుతుందని రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్లో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ వేధించినటువంటి వారిపై కఠిన శిక్షలు తీసుకోవడం లేదన్న భావన ఒకవైపు, పదవులు రావడం లేదన్న భావన, అసహనం మరొక వైపు వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క నామినేటెడ్ పదవుల విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీలో ఎక్కువగా ఇంకా పూర్తి చేయలేదు, తమకు న్యాయం జరగలేదనేటువంటి భావన ఎక్కువ వ్యక్తమవుతుంది. మరి రాబోయే కాలంలో ఈ నామినేటెడ్ పోస్టులు ప్రాధాన్యతగా ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి పోస్టులు ఎవరికి దక్కుతాయి అనే అంశం ప్రజెంట్ చర్చ సాగుతుంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుద్దో వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.